నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈ బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద ఎత్తున పోలీసులు అయితే కొరడా చూపుతా ఉన్నారు. ఇప్పటికే విష్ణుప్రియని ఈరోజు 4-5 గంటల పాటు ఇంట్రాగేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మొత్తంగా 15 యాప్లు, 20 యాప్లు ప్రమోట్ చేసినట్టు చెప్తా ఉంది. కొన్ని వందల వీడియోస్ చేసినట్టు ప్రమోట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఒక్కొక్క వీడియోకి గాను దగ్గర 90,000 లక్ష పైన అమౌంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. విచారణలో తేలింది. ఆమె ఫోన్ను కూడా సీజ్ చేశారు. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు అన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న, చెప్పండి, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళకి వందలు వేల కోట్లు వస్తున్నాయి. సో ఇక్కడ ప్రజలు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఏం చెప్తారు? చాలా సఫర్ అవుతున్నారు. చాలా అంటే చాలా. పల్లవి ప్రశాంత్ కానీ, మళ్ళీ విష్ణుప్రియ కానీ, విజయ్ దేవరకొండ కానీ, మళ్ళీ హర్ష సాయి కానీ, పరేషాన్ ప్రశాంత్ కానీ, పరేషాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ ఛానల్స్ అన్నీ ఫస్ట్ మూయించాలి. వాళ్ళ వల్ల ఎంతమంది బాధింపబడ్డారో, వాళ్ళ వల్ల ఎంతమంది చనిపోయారో, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చెప్పడం వల్ల చేశారు కదా, దాని గురించి వాళ్ళకి తెలియదు కదా. లక్షల ఫాలోవర్స్ ఉండి వాళ్ళేమో డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళేమో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అంతా మా ఫ్రెండే, మా ఇంటి దగ్గర వాళ్ళ చాలా పొలాలు ఉండేటివి. ఈ బెట్టింగ్ యాప్కి అలవాటు పడి వాళ్ళ లేదన్నా ఒక 2 ఎకరాలు పొలం అమ్ముకున్నాడు. వాళ్ళ ఇక ఒకడే కొడుకు, ఇక తల్లిదండ్రులు ఏం చేయలేరు. వాడు చేసిందే ఏదంటే వాడిని కాపాడుకోవడానికి పొలాలు మొత్తం అమ్ముకున్నారు. చాలా దారుణంగా పరిస్థితి అయిపోయింది. ఒక్కొక్కటి అలా అయిపోయింది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ బ్యాన్ చేసేసి వీళ్ళకు కంపల్సరీ వీళ్ళకి శిక్ష వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ప్రమోషన్స్ చేసిరు, లక్షలు కోట్లు సంపాదించారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మాకు తెలియక చేసినాం మేము, సో సారీ అని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తారు. ఏం చెప్తారు? లక్షల్లో డబ్బులు తీసుకొని వాళ్ళ వల్ల చాలా ప్రాణాలు. వాళ్ళకి సారీ చెప్తే సరిపోతుందా? వాళ్ళని కఠినంగా శిక్షించాలి. సారీ చెప్పడంతో అయిపోతుందా? వాళ్ళకి తెలుసు కదా, తెలియంది ఎవ్వరు చేయరు కదా. సారీ చెప్పడంలో ఏముంది? సారీ చెప్తే అది సాల్వ్ అయిపోతుందా? అవ్వదు కదా. కాదు, దాన్ని తగ్గట్టు శిక్ష అనుభవించాల్సిందే. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? వీళ్ళు లాస్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి పరిణామం, అంటే నష్టపోయిన డబ్బులు ఇవ్వడమా, లేకపోతే ఏ రకంగా ఆదుకుంటే బాగుంటుందంటారు? అంటే ఆదుకోవడం అంటే వీళ్ళని వెతికి ఆదుకోవడం కష్టం, కానీ మినిమం ఉంటారు కదా, దానివల్ల ఎక్కువ సఫర్ అయిన వాళ్ళకి కనీస హెల్ప్ చేసి ప్లస్ వీళ్ళని మాత్రం ప్రత్యేకంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెద్ద యూట్యూబర్స్, పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీముఖి కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు? ఎవరైతే ఏముంది, తప్పు చేసినప్పుడు అందరు సమానమే కాబట్టి కంపల్సరీ శిక్ష వేయాల్సిందే. ఆ ఛానల్స్ అన్ని క్లోజ్ చేయాల్సిందే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకు, అటు యూజ్ చేస్తున్న వాళ్ళకు ఇప్పుడు మీరు ఏం చెప్తారన్న? అంటే వాళ్ళకి యూజ్ చేసే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు అయితే ఏం రావట్లేదు కదా. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, పోయేటోళ్ళకి పోతున్నాయి, కానీ రావడం తక్కువ. అది ఓన్లీ ఆన్లైన్ గేమ్ కదా, దాన్ని ఎలా చాలామంది డబ్బులు పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఇది పరిస్థితి. సో వాళ్ళ ఫ్రెండే చాలా బెట్టింగ్ యాప్స్లో నష్టపోయాడు. అదేవిధంగా 2 ఎకరాల భూమి అమ్మి కూడా ఆ అబ్బాయిని రక్షించడానికి వాళ్ళ ఫ్యామిలీ 2 ఎకరాల భూమి అమ్మిందని చెప్తా ఉన్నాడు. సో చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.